హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2025కి సంబంధించి కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి బీడీఎస్ కన్వీనర్ కోట రౌండ్ 1 వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, బీడీఎస్ గురించి మాట్లాడండి. సో ఇప్పుడు నేను చెప్తాను. సో బీడీఎస్లో ఉన్న రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, బీడీఎస్ నుంచి ఎంబీబీఎస్కి స్లైడ్ అవ్వచ్చా, ఓకే, బీడీఎస్ నుంచి మేనేజ్మెంట్ కోటాకి స్లైడ్ అవ్వచ్చా, అసలు ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టకపోతే ఏమవుతుంది, అసలు మాకు బీడీఎస్కి వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టాలి, ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, అవన్నీ చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, ఓకేనా. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సిన కంటెంట్ ఏదైతే ఉందో ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. బీడీఎస్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి, ఓకే. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని కూడా ఈ పర్టికులర్ వీడియోలో చెప్పేస్తాను. కంప్లీట్గా బీడీఎస్ సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, వెబ్ ఆప్షన్స్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీకు అర్థమైపోతుంది కంటెంట్ ఏంటనేది. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతుంది అనేది అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. 7893947288 ఈ నెంబర్ని మీకు ఏమైనా మెంటర్షిప్ కావాలని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఛానల్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా ఫాలో చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది బీడీఎస్కి సంబంధించి కన్వీనర్ కోట రౌండ్ 1 నోటిఫికేషన్, ఓకేనా. సో నిన్నటి నుంచి మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. సో 22 సెప్టెంబర్ 2025 1 PM వరకు ఇచ్చాడు. ఈవినింగ్ వరకు డైరెక్ట్ రిజల్ట్ ఇచ్చేస్తాడు, ఓకేనా. డైరెక్ట్గా రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే రౌండ్ 1లో సీట్ అలాట్ అవుతుందో 12,000 రూపాయలు యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. 12,000 రూపీస్ యూనివర్సిటీ ఫీజు మీరు పే చేయాలి. సో ఇది మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటారో tsbds.adm.tsche.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి. మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది అనుకోండి 10,000 రూపాయలు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తే 45,000 రూపీస్ మీకు ఫీ అనేది ఉంటుంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ సార్, ఎవరు నాట్ ఎలిజిబుల్ సార్ అని మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఒకటే వెబ్ ఆప్షన్స్ ఉండేది, ఒకే నోటిఫికేషన్ వచ్చేది, వెబ్ ఆప్షన్స్ ఉండేది. అప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళు స్టూడెంట్స్. సో ఇప్పుడు అలా కాదు, ఎంబీబీఎస్కి బీడీఎస్కి సపరేట్గా నోటిఫికేషన్స్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఉంది. సార్ ఎవరు ఎలిజిబుల్ సార్ ఈ కన్వీనర్ కోటా కంటే? ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో, ఓకేనా, ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో సో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎలాగో మీకు కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ వచ్చింది అనుకోండి, వాళ్ళు పెట్టరు. ఎవరైతే ఎంబీబీఎస్ రాలేదో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు రౌండ్ 1లోనే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇది ఎలిజిబిలిటీ. ఎవరు నాట్ ఎలిజిబుల్ సార్? మెరిట్ లిస్ట్లో లేని క్యాండిడేట్స్, ఏ క్యాండిడేట్ కూడా వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఎలిజిబిలిటీ లేదు. సార్ నేను మేనేజ్మెంట్ కోటా మెరిట్ లిస్ట్లో ఉన్నాను, నేను కన్వీనర్ కోటాకు సంబంధించి బీడీఎస్ వెబ్ ఆప్షన్ పెట్టొచ్చా? పెట్టడానికి వీల్లేదు, ఓకేనా. సో ఇది ఎలిజిబిలిటీకి సంబంధించి, ఓకే. సో ఇప్పుడు లో వెబ్ ఆప్షన్ పెట్టొద్దు అనుకుంటున్నాను సార్, ఏంటి పరిస్థితి? నెక్స్ట్ రౌండ్ నుంచి బీడీఎస్ రౌండ్ 1 రౌండ్ 2 నుంచి బీడీఎస్కి ఎలిజిబిలిటీ ఉండదు, కానీ ఎంబీబీఎస్కి ఎలిజిబిలిటీ ఉంటుందా? ఎంబీబీఎస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సార్ నేను రౌండ్ 1లో వెబ్ ఆప్షన్ పెట్టాను, నాకు రౌండ్ 1లోనే సీట్ అలాట్మెంట్ అయింది, నేను రిపోర్ట్ చేయొద్దు అనుకుంటున్నాను, రౌండ్ 2 నుంచి నాట్ ఎలిజిబుల్, ఓకేనా. సార్ నాకు రౌండ్ 1లో సీట్ వచ్చింది, మరి మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్కి ఎలిజిబుల్, ఎంబీబీఎస్కి ఎలిజిబుల్, అది మేనేజ్మెంట్ కోటా అయినా కన్వీనర్ కోటా అయినా దేనికి ఎలిజిబుల్? సార్ నాకు రౌండ్ 1లో సీట్ వచ్చింది బీడీఎస్, నేను రౌండ్ 1లో రిపోర్ట్ చేశాను, నేను రౌండ్ 2 ఎంబీబీఎస్కి ఎలిజిబులా? ఎంబీబీఎస్కి ఎలిజిబుల్, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారు బీడీఎస్లో వెబ్ ఆప్షన్ పెట్టడం వల్ల, దేనికి ఎలిజిబుల్ కాదు అని తెలిసిపోయింది కదా. సో ఇప్పుడు లాస్ట్కి మనం వెబ్ ఆప్షన్ ఎలా పెట్టాలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు రూల్స్ మాట్లాడుకుందాం, ఓకేనా. ఫస్ట్ బీడీఎస్ రౌండ్ 1 వెబ్ ఆప్షన్ పెట్టారు, సీట్ రాని వాళ్ళు ఎంతవరకైనా సేఫ్ ఉంటారు? ప్రతి ఒక్కరు ఫస్ట్ మాకు ఎంబీబీఎస్ మిస్ అవుతే మాకు బీడీఎస్ కావాలి సార్ అనుకున్న ఎవరైనా కూడా మీరు బీడీఎస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు పార్టిసిపేట్ చేయను, నేను రౌండ్ 3 నుంచి పార్టిసిపేట్ చేస్తానంటే నాట్ ఎలిజిబుల్. ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్లోనే వెబ్ ఆప్షన్స్ అని పెట్టాలి. సో రౌండ్ 1లో పార్టిసిపేట్ చేశారు, సీట్ రాలేదు, మీరు సేఫ్ సైడ్ ఉంటారు. లేదు రౌండ్ 1లో పార్టిసిపేట్ చేశారు, సీట్ వచ్చింది, ఓకేనా, సీట్ అలాట్మెంట్ జరిగింది. ఇప్పుడు ఎలా సార్? 12,000 రూపాయలు యూనివర్సిటీ ఫీజు, మొత్తం కాలేజ్ ఫీజు పే చేసి రిపోర్టింగ్ చేయాలి, ఓకేనా, రిపోర్టింగ్ చేయాలి, ఓకే. సార్ ఇప్పుడు నేను బీడీఎస్లో రిపోర్టింగ్ చేసేసా రౌండ్ 1లో, దీని తర్వాతనే మనకు ఎంబీబీఎస్ రౌండ్ 2 అనేది జరుగుతుంది, ఓకేనా. సరే ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ రౌండ్ 2 జరుగుతుంది. ఎంబీబీఎస్ రౌండ్ 2లో నాకు ఒక సీట్ అలాట్మెంట్ జరిగింది, ఓకే. నాకు ఎంబీబీఎస్ రౌండ్ 2లో ఒక సీట్ అలాట్మెంట్ జరిగింది. ఇక్కడ నేను బీడీఎస్ సీట్ని వదిలేయచ్చు, ఓకేనా, బీడీఎస్ సీట్ని వదిలేయచ్చు. బీడీఎస్ సీట్ని వదిలేసి ఎంబీబీఎస్కి వచ్చి జాయిన్ కావచ్చు. ఇక్కడ పోయేది ఏంటి? ఒక 12,000 రూపాయలు పోతుంది. కాలేజ్ ఫీజు రీఫండ్ అవుతుంది, ఎక్స్ట్రా మీరు ఏ ఫీజు కట్టినా కూడా రీఫండ్ అవుతుంది. ఈ యూనివర్సిటీ ఫీజు ఉంటుంది, అలాట్మెంట్ ఫీజు, ఇది రీఫండ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1 బీడీఎస్ వచ్చింది, ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? రౌండ్ 2 ఎంబీబీఎస్ వస్తే వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 2 ఎంబీబీఎస్ రాలేదు,
ఓకేనా. మళ్ళీ రౌండ్ 2 బీడీఎస్ జరిగింది. ఓకేనా, రౌండ్ 2 బీడీఎస్ జరిగింది. సో ఇక్కడ వేరే కాలేజ్ అప్గ్రేడ్ అయింది. ఈ కాలేజ్ నుంచి ఈ కాలేజ్ జాయిన్ అయ్యాం. ఇప్పుడు రౌండ్ 3 ఎంబీబీఎస్ పార్టిసిపేట్ చేయొచ్చా? రౌండ్ 3 ఎంబీబీఎస్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ సీట్ వస్తే ఈ సీట్ వదిలేసి వచ్చి ఎంబీబీఎస్ రౌండ్ 3లో జాయిన్ అవ్వచ్చు. పోనీ రౌండ్ 3 ఎంబీబీఎస్ లో కూడా సీట్ రాలేదు. ఓకేనా, రౌండ్ 3 బీడీఎస్ జరుగుతుంది. ఓకే, రౌండ్ 3 బీడీఎస్ జరుగుతుంది. ఇప్పుడు రౌండ్ 4 ఎంబీబీఎస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. రౌండ్ 3 అయ్యేసరికి, ఓకేనా, రౌండ్ 3 కంప్లీట్ అయ్యేసరికి మీ దగ్గర ఏ సీట్ అని ఉండనివ్వండి, అది ఆయుష్ కానివ్వండి, ఎంబీబీఎస్ కానివ్వండి, బీడీఎస్ కానివ్వండి, కన్వీనర్ కోట కానివ్వండి, మేనేజ్మెంట్ కోట కానివ్వండి, ఏది జరిగినా కూడా మీరు ఇంకా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ అవుతారు. ఓకేనా, సేమ్ టు సేమ్ మీకు అలానే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీకు ఈ ప్లేస్ లో మేనేజ్మెంట్ కోట అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 3 ఎంబీబీఎస్ బీడీఎస్, రౌండ్ 3 బీడీఎస్ కన్వీనర్ కోట ముందు జరిగి రౌండ్ 3 ఎంబీబీఎస్ ఎంక్యూ అనేది తర్వాత జరిగింది అనుకోండి, మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే మీ దగ్గర ఒక సీట్ ని హోల్డ్ చేసుకొని రౌండ్ 3 తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు. ఓకేనా, అవకాశం అనేది ఉండదు. సార్ మరి ఇప్పుడు ఎలా సార్, ఎలా పెట్టాలి సార్ వెబ్ ఆప్షన్స్? సో మీకు వెబ్ ఆప్షన్ సంబంధించిన ప్రయారిటీ లిస్ట్ 11 కాలేజీలు ఉంటాయి. ఆ కాలేజ్ లిస్ట్ మీకు తగ్గట్టుగా మీరు ప్రయారిటీ రెడీ చేసుకోండి. సో టీఎస్, బీడీఎస్, ఏడిఎం దాంట్లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ లో వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది. లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ కాలేజీలు ఉంటాయి, రైట్ సైడ్ యాడ్ చేయాలి. ఇక్కడ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ యాడ్ అయిపోతా ఉంటాయి. ఓకే, సో ఈ కింద ఆప్షన్ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఓటీపీతో సేవ్ అయిపోతాయి. మీ ఓటీపీ ఎంటర్ చేయగానే సేవ్ అయిపోతాయి. సో ఇప్పుడు సార్ నాకు ఎంబీబీఎస్ ఇంట్రెస్ట్ ఉంది, నేను బీడీఎస్ కూడా కావాలనుకున్నా, నేను ఎలా ఆప్షన్ పెట్టాలి సార్ అంటే ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి. ఓకేనా, ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి, ఒకటే ఆప్షన్గా పెట్టుకొని వెళ్ళండి. ఇంతకు మించి సేఫ్ సైడ్ మనం ప్లే చేయలేము. ఓకే, లేదు సార్ నాకు ఎంబీబీఎస్ కాకపోతే బీడీఎస్, బీడీఎస్ కాకపోతే ఎంబీబీఎస్, ఏదో ఒకటి సార్ అంటే మొత్తం ఆప్షన్ పెట్టండి, ట్రై చేయండి. 11 కాలేజ్ పెట్టండి. లేదు సార్ నాకు ఎంబీబీఎస్ కావాలి, ఎంబీబీఎస్ రానప్పుడు నాకు బీడీఎస్ కావాలి సార్, కానీ నేను బీడీఎస్ లో పార్టిసిపేట్ చేస్తూ నేను సేఫ్ సైడ్ ఉండడానికి ట్రై చేయాలి సార్ అంటే ఓన్లీ గవర్నమెంట్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సార్ మరి బీడీఎస్ సీట్లు మిస్ అవుతాయి కదా సార్, ఎలా అనంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 కోర్సెస్ ట్రై చేస్తున్నారంటే, ఓకేనా, 2 కోర్సెస్ ట్రై చేస్తున్నారంటే అన్నీ మీకు అనుకూలంగా ఉండవు. ఛాన్సెస్ ఆఫ్ పార్టిసిపేషన్ తగ్గుతుంది. సో టాప్ కాలేజ్ రావడం తగ్గుతుంది. లేదు సార్ నేను అన్ని కాలేజీలు పెట్టుకుంటాను, నేను ఒక బీడీఎస్ సీట్ తోని రౌండ్ 3 ఎంబీబీఎస్ వరకు పార్టిసిపేట్ చేయొచ్చా? చేయొచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. దీనివల్ల 12,000 రూపాయలు పోతాయి అంతే. 12,000 రూపాయలు యూనివర్సిటీ ఫీజు పోతుంది అంతే. ఓకేనా, సో ఇలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. ఇది బీడీఎస్ సంబంధించిన ఓవరాల్ కాన్సెప్ట్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరున్నా వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. బీడీఎస్ సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అర్థమవుతాయి. బీడీఎస్ టు ఎంబీబీఎస్ స్లైడ్ ఎలా అవ్వాలనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.